ఎంఎస్ ఎక్సెల్లో మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్సెల్లో ఆల్రెడీ నేను డేటాని టైప్ చేశాను. ఇప్పుడు నేను ఈ కాలం విడ్త్స్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. నేను A1 కాలం బార్డర్ పైన క్లిక్ చేస్తున్నాను, రైట్ సైడ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు B కాలం బార్డర్ పైన కర్జర్ని ప్లేస్ చేశాను, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు చూడండి, కాలం వెడల్పులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఈ అన్ని సెల్స్లో ఉన్న డేటా అనేది లెఫ్ట్ సైడ్కి రావాలంటే ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది డేటా అనేది. హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ సెల్స్ అన్నీ డేటా ఎక్కడికి వచ్చిందండి, లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు నేను B2, C2, B3 నెక్స్ట్ C3 అనే సెల్స్ని సెలెక్ట్ చేశాను. ఎలా సెలెక్ట్ చేస్తానంటే B2 మీద క్లిక్ చేయండి, C3 వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇవి సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ ఉంది ఆప్షన్ ఏంటంటే మెర్జ్ అండ్ సెంటర్. మెర్జ్ అండ్ సెంటర్ పైన ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ సెలెక్షన్లో టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న డేటా మిగులుతుంది. టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న డేటా ఏంటంటే సంపత్. ఇది మెర్జ్ అంటే టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న డేటా సంపత్ మిగులుతుంది. సెంటర్ అంటే ఈ మిగిలిన డేటా ఎక్కడికి వస్తుందంటే ఈ మెర్జ్ అయిన సెల్కి సెంటర్కి వస్తుంది. సో సెలెక్ట్ చేయండి. తర్వాత హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ అనే డైలాగ్ విండో వచ్చింది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. చూడండి, సెల్స్ అన్నీ మెర్జ్ అయ్యాయి. ప్లస్ టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న సెల్లో ఉన్న కంటెంట్ అనేది ఎక్కడికి వచ్చిందండి, సెంటర్కి వచ్చింది. మరి ఇప్పుడు మెర్జ్ అయింది, మళ్ళీ దీన్ని అన్మెర్జ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆల్రెడీ మెర్జ్ అయిన సెల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి, అన్మెర్జ్ సెల్స్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం సెల్స్ యొక్క డేటాని మెర్జ్ చేస్తాం మరియు దాన్ని సెంటర్కి తీసుకొని వస్తాం, ప్లస్ అన్మెర్జ్ కూడా చేస్తాం.